మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మరి కొద్ది కాలాన్ని మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని పరిశీలిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యాంశము దేవుని పని మరియు మానవుని పని. దేవుని పని ఏ విధంగా ఉంటుంది, మానవుని పని ఏ విధంగా ఉంటుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మానవుడు పై స్వరూపాన్ని చూస్తాడు, బాహ్య స్వరూపాన్ని చూసి మనుషులకు తీర్పు తీరుస్తాడు, లేకపోతే ఈ మనిషి కరెక్ట్ అయిన మనిషి అని ఎంచుకుంటాడు. కానీ దేవుడైతే బాహ్య స్వరూపం చూడడు, కానీ అంతరంగిక స్వభావం చూసి, హృదయాన్ని చూసి, దాన్ని బట్టి ప్రభువారు ఎన్నుకుంటాడు. మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఇశ్రాయేలీయులకి రాజులుగా చేసినటువంటి ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు మనం గమనిస్తాం, సౌలు, దావీదు. ప్రజలందరూ వారికి ఒక రాజు కావాలని ఆశించారు. ఆ విషయంలో దేవుని ప్రవక్త అయినటువంటి సమూయేలు చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఇశ్రాయేలీలకి రాజు మొట్టమొదటి నుండి దేవాతి దేవుడే, వారి సైన్యానికి అధిపతి దేవాతి దేవుడే. వీరికి ప్రత్యేకంగా మిగిలిన ఆ రాజ్యాల వాళ్ళని చూసి వాళ్ళకలాగా మాకు కూడా రాజు ఉండాలనే ఉద్దేశంతో ఒక రాజు కావాలనుకున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి లేఖనాలను పరిశీలిద్దాం. 1 సమూయేలు 8:7 గమనించినట్టయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనుషులు రాజును కోరుకున్నారు. ఈ సౌలుని ఎవరు కోరుకున్నారంటే మనుషులు కోరుకున్నారు. 1 సమూయేలు గ్రంథము 9:2 మనం గమనించినట్టయితే అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండేడు. అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇశ్రాయేలీయులు అతని పాటి సుందరుడు ఒకడునూ లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. ఇతడు సౌందర్యంగా ఉంటాడంట, ఎత్తుగా ఉంటాడంట. బాహ్య స్వరూపాన్ని చూసి ఈ సౌలుని ఇశ్రాయేలీలకి రాజుగా ఏర్పాటు చేశాడు. వాస్తవంగా ఈయన్ని రాజుగా ఏర్పాటు చేయటానికి వెళ్ళినప్పుడు ఆయన దాక్కుంటాడు సామానుల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, తనకి ఇష్టం లేదు, భయపడ్డాడు. అలాంటి ఆయన్ని తీసుకొచ్చి రాజుగా నియమించారు. మరి అదే రీతిగానే ఆయన చివరికి ప్రభు చిత్తాన్ని బట్టి చేయడు, ఆయన ఇష్టాన్ని బట్టి చేసి దేవునికి అవిధేయుడైపోతాడు, దేవుని మాటను ధిక్కరిస్తాడు. తద్వారా దేవుడు మనసులో నుండి సౌలు వెళ్ళిపోతాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దావీదును చూస్తాం. 1 సమూయేలు 13:14 గమనించినట్టయితే యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు కైకొనపోతీవి గనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, దావీదును దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు తన చిత్తానుసారంగా. దావీదు హృదయాన్ని సౌలు హృదయాన్ని పోల్చి చూసినప్పుడు సౌలు హృదయం అంత మంచిగా లేదు, దావీదు హృదయము యథార్థమైనది. అదే రీతిగా మనం చూస్తాం, వారి జీవిత స్టైల్ చూస్తే, తర్వాత వారి జీవిత విధానం చూస్తే సౌలు విధానం అంతా కూడా ఒక రీతిగా ఉంటుంది, దావీదు విధానం ఒక రీతిగా ఉంటుంది. దావీదు ఎల్లప్పుడూ సుబుద్ధి కలిగి జీవించాడని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవునికి అనుకూలుడిగా జీవించాడని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. సమూయేలు గ్రంథం 18:14 మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపక యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగులు సుబుద్ధి గలవాడై ప్రవర్తించడం సౌలు చూచి మరీ అధికంగా అతనికి భయపడెను. సుబుద్ధి కలిగి ఉన్నట్లు మనం చూస్తాం. ఈ సౌలు అయితే మరి దేవుణ్ణి ధిక్కరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి వ్యతిరేకించినటువంటి విషయం మనం చూస్తాం. సమూయేలు గ్రంథం 15 ఈయన సమాధానం దేవుడితో ఏ విధంగా చెప్తున్నాడు చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అయితే గిల్గాల్లో నీ దేవుడైన యెహోవా బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలు ఎడ్లను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చారని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన ఆలోచించము. బలులను అర్పించట కంటే ఆజ్ఞను గైకొనటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించట కంటే మాట వినటయు శ్రేష్టము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ పై వచనాల్లో ఉంటుంది, ఈ సౌలు ఏం చేస్తాడంటే దేవుడు చెప్పిన పని చేయకుండా అక్కడ అన్నిటిని నిర్మూలించండి, వేటిని కూడా తీసుకురావద్దు అన్నప్పుడు ఈయన కొవ్విన ఎద్దులను తీసుకొస్తాడు. ఎందుకు తీసుకొచ్చావంటే వాటిని దేవుడికి బలి అర్పించడానికి అని చెప్తాడు. అప్పుడు సమూయేలు ప్రవక్త, దేవుడు అర్పించమని చెప్పలేదు కదా, దేవుడి మాటకి ఎందుకు అవిధేయుడు అయ్యావు, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు, కాబట్టి నువ్వు మాటను ధిక్కరించావని అంటాడు. నిజంగా ఆయన గర్వం చూడండి, దేవుడి మాటకు లోబడలేదు. కానీ దావీదు అయితే దేవుని మాటకు లోబడ్డాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనుషులు అయిన మనము ఎక్కువగా మనం బాహ్య స్వరూపాలను చూస్తాం, మనుషుల్ని బాహ్యంగా చూసి ఓ తీర్పు తీరుస్తాం. కానీ దేవుడైతే అంతరంగ స్వభావం చూసి తీర్పు తీరుస్తాడు. కాబట్టి దేవుని మాటకు మనం లోబడాలి. దేవుడు ఏది చేస్తే ఆయన చిత్తం ఏంటో అది జరిగినప్పుడు అది మనకు క్షేమం, అందరికీ క్షేమము, దేశానికి క్షేమం, ప్రజలందరికీ క్షేమం.
ఒక మనుషుడు ఆలోచించినట్లు మనం ఆలోచించి ఆ మనిషిని ఆలోచనలు తీసుకుని మనుషుల విధానాలను తీసుకుంటే ఖచ్చితంగా మనం సమస్యలు ఇరుక్కుంటాం. తద్వారా మనం ప్రజలకి క్షేమంగా ఉండకపోగా మనకు మనమే పాడు చేసుకోగలుగుతాం, అనగా మనకు మనమే నాశనం చేసుకోగలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తాం మనుషుల చిత్తానుసారంగా ఏర్పాటైనటువంటి సౌలు 40 సంవత్సరాలు జీవించి పరిపాలించాడు కాబట్టి ప్రజలకు అనుకూలుడుగా లేడు. కానీ దావీదు దేవుని చిత్తానుసారంగా ఏర్పడ్డాడు కాబట్టి మరి ప్రజలను యథార్థంగా పరిపాలించాడు, నీతిగా పరిపాలించాడు. గొప్ప రాజుగా ఇశ్రాయేలీలోనే యథార్థమైన గొప్ప రాజుగా ఆయన పేరుగాంచాడు. కాబట్టి మనుషుల చేత ఏర్పరచబడిన వారు కాదు, దేవుని చేత ఏర్పరచబడిన వారు ముఖ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత ఏర్పరచబడిన వారే మరి దేవుని పని చేయగలరు. మనుషుల చేత ఏర్పరచబడిన వారు మనుషులు పనే చేస్తారు. దేవుని సేవకు క్షేమం ఉండదు, ప్రజలకి క్షేమం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని చిత్తానుసారంగా మనం ఆలోచిద్దాం, దేవుని పని జరిగిద్దాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు ప్రభువా. అవునయ్యా, మీ ఆలోచనలు వేరు, మా ఆలోచనలు వేరు ప్రభువా. మీ చిత్తానుసారంగా మేము జీవించువారుగా, మీ చిత్తానుసారంగా ఏది చెప్పినా అది చేయవారుగా చేయండి. మనుషుల్ని ఆలోచనలను బట్టి కాకుండా, మనుషుల చిత్తానుసారంగా కాకుండా మీ పని మేము జరిగించేవారుగా, మీ చిత్తానుసారంగా జరిగించేవారుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. దావీదు లాంటి యథార్థమైన మనసు మాకును దయచేయండి తండ్రి. ఆయన దావీదు హృదయాన్ని చూశాడు మీరు ప్రభా. దావీదు హృదయాన్ని చూసి ఆయన ఎన్నుకున్న దేవాతి దేవుడు ప్రభా. యెషయా కుమారుల్లో 8 మంది ఉన్నప్పటికీ చివరి వాడైనాడు దావీదుని మీరు ఎన్నుకున్నారు. నిజంగా ఆయన ఎంత యథార్థ హృదయం కలిగిన వాడు ఉన్నాడు. అలాంటి యథార్థ హృదయం కలిగి మేము కూడా మీ పరిచర్యలు బలంగా కొనసాగటానికి కృప చూపించమని అయ్యా, మేము మీ చేత ఏర్పాటు కావాలి, మీ చిత్తం మా జీవితంలో నెరవేర్చబడాలి, సహాయం చేయమని దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం చేరి మనకును సకల పరిశుద్ధులకి ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీ అందరిని కూడా దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఈ వాక్యాన్ని మా హృదయంలో ఫలింపు చేయను గాక. ఆ రీతిగా అనేక మంది కూడా విన్న వాక్యం మరి షేర్ చేద్దాం. కొత్తవారు ఎవరంటే వారిని సబ్స్క్రైబ్ చేయమని కోరండి. ప్రియులారా, మనం చేసేది నిత్య రాజ్యానికి వారసులుగా చేయటానికి, ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు కాదు, నిత్య సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలు ప్రజలకు ఇవ్వటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి వాక్యం వినటం వలన, అది కూడా క్రీస్తును గురించిన మాట వలన వారు విశ్వసిస్తే వారికి రక్షణ కలుగుతుంది. కాబట్టి వాక్యాన్ని ప్రజలకి షేర్ చేద్దాం, తద్వారా వారు వాక్యమైన మేలు పొందుతారు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.